మన స్టేట్ గురించి వస్తే ఈ ఏపీ ఎలక్షన్స్ లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు మీరు మీ ఊహాగానాల ప్రకారం? నా ఊహాగానాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఒక అనాలిసిస్ ఉండిద్ది, నాకు ఎవరు గెలుస్తారు అనేది ఒక ఐడియా ఉండిద్ది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను ఆ పబ్లిక్ గా ఫలానా పార్టీ గెలిచిద్ది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే క్రాంతి అన్న చెప్పాడంటే అటు కొంచెం ఏమైనా పాజిటివ్ ఉండేది, వేరే వాళ్ళతో పోలిస్తే బెటర్ గా ఉండిద్ది, సో మనం దానికే ఓటేద్దాం అనే వాళ్ళ మైండ్ సెట్ మారచ్చు అనమాట. సో నా వల్ల కొంతమంది అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఎవరి పేరు చెప్పట్లేదు. సో మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, అంటే నేను దాని మీద కూడా వీడియో ప్లాన్ మీరు అక్కడ వైట్ బోర్డు మీద చూసారు కదా, వైఎస్ఆర్సీపీ టీడీపీ అవన్నీ ఉన్నాయి కదా. సో బేసిక్ గా ఎలక్షన్స్ రిజల్ట్ ను బట్టి ఏమేమి వీడియోస్ చేయాలని ఇప్పుడు డిస్కస్ చేసాం అనమాట. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్ అన్న సెకండ్ టైం కూడా సీఎం అవటానికే ఇన్ని సంవత్సరాలు పనిచేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పథకాలన్నీ కూడా మీకు చూస్తే పూర్ పీపుల్ ని, రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని, ఎవరైతే మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు నేను ఆన్లైన్ లో మన ఛానల్లో పోల్ పెట్టాను, దానిలో 75% టీడీపీ, జనసేన, బీజేపీకి ఓటేశారు. కానీ రియాలిటీలో మాత్రం అది జరగదు. ఎందుకంటే ఈ 25% అయితే వైఎస్ఆర్సీపీకి రాదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం కూడా పవర్ లోకి రావడానికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఫోకస్ చేశారని నాకు అనిపించింది. మేబీ మీరు ఇది పెట్టుకోవచ్చు తర్వాత కావాలంటే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే కాదని తర్వాత కూడా నేను వీడియో చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. అంటే దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా నాకు తెలిసి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వైఎస్ఆర్సీపీకి ఓటేరు, అక్కడ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఈ రూరల్ ఏరియాస్ లో ఈ పథకాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వస్తాయి. సో వాళ్ళు కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టున్నారు, అంటే ఏ ఊరికి ఎక్కువ ఓట్ షేర్ ఉంది, సో వాళ్ళని మనం టార్గెట్ చేస్తే నెక్స్ట్ టైం వీళ్ళ ఓట్లు మనకు వస్తాయి పర్సంటేజ్. సో దాన్ని అంటే వాళ్ళ తిరిగి వాళ్ళకు ఉంటాయి కదా. సో అంటే నాకు ఆ పథకాలు అవన్నీ చూసిన తర్వాత నాకు అది అనిపించింది. అవన్నీ నిజంగానే వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే ప్రతి పథకం వాళ్ళు ఎలా అయితే ప్రవేశపెట్టారో అంత మాత్రాన జనాల్లోకి నిజంగానే ఆ పథకం వెళ్తుంది, ఎంతమందికి అయితే అందాలో అంతమందికి అందుతుంది, ఇలా ఆలోచన ఉందా? లేదంటే జస్ట్ పథకం వచ్చింది రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఓట్లు వెళ్తాయి కాబట్టి జగనన్న గెలుస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా ఉందనేది నేను అనలైజ్ చేయలేను, ఎందుకంటే నేను ప్రతి ప్లేస్ కి వెళ్ళలేదు కాబట్టి. ఇప్పుడు మా చీరాల్లో చూసుకుంటే గ్రామ వాలంటీర్లు ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ మంత్, ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు అనుకోండి, మొన్న చనిపోయారు. సో మా తాతయ్య ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అక్కడ నుంచి వచ్చి, అంటే మాది ఇక్కడ మెయిన్ హౌస్ ఇక్కడ ఉండిద్ది మార్కెట్ దగ్గర, మేము ఇక్కడ వేరే దగ్గర ఉంటాం. మా తాతయ్య బాగాలేదు కాబట్టి ఇక్కడ మా దగ్గర ఉన్నాం అనమాట. సో వాళ్ళు అక్కడ ప్రతి మంత్ వచ్చేసి ఈ పెన్షన్ ఇవ్వటం అన్నీ చేస్తారు. సో నేను రోజు వెళ్తా ఉంటాను కదా, సంథింగ్ ఒక జగనన్న వాహనం ఒకటి వచ్చి రైస్ ఏదో ఇస్తా ఉంటది. సో ఇలాంటి అంటే మా ఏరియాలో అయితే అవన్నీ జరుగుతూ ఉంటాయి. మేబీ వేరే చోట జరగట్లేదు నాకు తెలియదు, కానీ సో నేను చూసిన ఏరియాలో అయితే అదంతా పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంది. సో అందులో ఇక్కడ గెలిచిన ఆయన టీడీపీ, అప్పుడు కర్ణం బలరాం గారు టీడీపీలో గెలిచారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఓకే. సో ఇప్పుడు చీరాల్లో టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ యాక్చువల్ గా, వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్. సో ఈసారి ఆ టీడీపీలో ఉన్న ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది కొంచెం టఫ్ ఫైట్. సో ఆ పథకాల గురించి నేనైతే అంత డీప్ గా చెప్పలేను, ఎందుకంటే నేను ఎక్కువ అనలైజ్ చేయలేదు కాబట్టి. పొలిటికల్ లో అంత లోపలికి వెళ్ళాల్సిన డెప్త్ అవసరం కూడా లేదు. బేసికల్లీ వెళ్ళినా కూడా జనాలు అర్థం చేసుకోరు కదా, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ కొట్టరు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తే, ఇప్పుడు పోలవరం గురించి చెప్తే అన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ మొత్తం చెప్పాలి, కానీ కొంతమందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడేయాలి, భజన చేయాలి. యువతల వైఎస్ఆర్సీపీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టాలి. ఇటువంటి ఏంటంటే జగన్ అన్నని బండబూతులు తిట్టాలి, వీళ్ళేమో జగన్ అన్నని భజన చేయాలి. సో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తే ఆవిడ తీసుకోడు. సో వాళ్ళకి కావాల్సిందంటే అయితే నువ్వు భజన చేయి, లేకపోతే భయంకరంగా తిట్టు. సో ఇట్లా ఒక బయాస్డ్ అయిపోయింది అనమాట. అది నాకు ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అయింది. ఇంతకుముందు జనాలు అలా లేరు, న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు. ఇంతకుముందు న్యూట్రల్ గా ఎక్కువ ఉండేవాళ్ళు, ఎవరైనా చెప్పినా కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవడు అర్థం చేసుకోవట్లా, అయితే నువ్వు పాజిటివ్స్ మాట్లాడాలి లేకపోతే మొత్తం నెగిటివ్స్ మాట్లాడాలి అన్నట్టున్నారు. అది ప్రాబ్లం అయింది ఈ మధ్య కొంచెం నాకు. ఓకే. అంటే ఎలక్షన్స్ లో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని కలిసి వస్తున్నాయి, ఇటువైపు వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఉన్నారు కదా. సో మీరు చెప్పిన మాటల ప్రకారం నేను ఆ మాట అనొచ్చు, మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు? నో, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి చెప్పినాం మీకు, ఈ వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే మన స్టేట్స్ లో అసలు అపోజిషన్ లేదు. ఎలాగో చెప్పనా మీకు, చెప్పండి.
మీరు ఇప్పుడు టీడీపీకి ఓటేయండి, అది డైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అది ఇండైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళింది. సో మీరు ఎవరు కోటేసినా దాన్ని అవుట్కమ్ అంటే దాన్ని ఫైనల్ డెస్టినేషన్ ఒకటే. సో నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినా, టీడీపీకి సపోర్ట్ చేసినా, వాళ్ళిద్దరిలో ఎవరు కోటేసినా అది డైరెక్ట్ బీజేపీకి వెళ్ళింది. సో ఇక్కడ ఆపోజిషన్ లేదనమాట. అంటే జనాలకి ఒక ప్రత్యామ్నాయం అనేది లేదు. అంటే మీరు అనొచ్చు కాంగ్రెస్ ఉంది కదా, వేరే పార్టీస్ అవి గెలవు కదా ఎలాగో. సో ఎప్పుడైతే 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉంటాయో ఆ రెండు జనాలకి ఒక ఆప్షన్ ఇవ్వాలి. సో వీళ్ళిద్దరూ ఒకటే అంటే ఇంకా వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? మేబీ షర్మిలకు ప్రభావం ఉందేమో. కాంగ్రెస్ ఇప్పుడు ఇండియాలో, ఆంధ్రాలో అయిపోయింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడు అయిపోయింది. ఇప్పుడు షర్మిలకు వచ్చినా ఇంక కష్టం. ఇంకా అంటే అన్న వైపు చెల్లి లేకుండా ఆపోజిట్ లో ఉండడం కొంచెం కష్టం కదా. పాలిటిక్స్ అంటే అదే కదా. ఓకే, పాలిటిక్స్ అంటే అదే కదా. దాంట్లో చాలా మీనింగ్స్ ఎత్తుక్కోవచ్చు గైస్. మీరు పాలిటిక్స్ అంటే అదే కదా. ఇంకా మనం దాన్ని డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, పాలిటిక్స్ లో డీప్ గా వెళ్ళేంత ఇది మాకు లేదు గైస్. సో వదిలేస్తున్నాం అనుకోండి ఇంకా దాన్ని అక్కడితో. కానీ మీరు జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా. వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ దట్ ఇంటర్వ్యూ అంటే నాకు ఆయనలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయనకి ప్రతి ఆస్పెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అంటే నాకు అది షాకింగ్ గా ఉండేది. అంటే ఒక మనిషి ప్రతి ఇష్యూ మీద ఎంత డీప్ గా ఎలా మాట్లాడగలడు అనేది నాకు కొంచెం, అంటే ఆయన కొంతమందికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడా, నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెడితే అన్ని ఇష్యూస్ మీద అంత క్లుప్తంగా ఎలా మాట్లాడగలడు, అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు చాలా షాకింగ్ అనిపించింది. అప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా నాకు ఒక బుక్ కూడా ఇచ్చారండి వాళ్ళ టీమ్ రీసెర్చ్ చేసి సంథింగ్ దీని గురించి, పెన్షన్ స్కీమ్స్ గురించి చేసి అది కూడా చూసాను. అంటే రీసెర్చ్ భయంకరమైన రీసెర్చ్ అనమాట. సో ఆయన ఆఫీస్ లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి చదవాలని కూడా టైం పట్టింది కదా. సో ఆయన అన్ని ఎలా తెలుసుకుంటున్నాడు ఏంటి అనేది మేబీ అది గాడ్ గిఫ్టెడ్ అంతే. ఓకే, ఆయన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ రోజు కూడా వచ్చి డబ్బులు ఇస్తాను, లేదంటే అది ఇస్తాను మీరు ఓటేయండి, ఏ రోజు చెప్పలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను, క్వాలిటీ హెల్త్ ఇస్తాను మీ పిల్లలకి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండేలా చూస్తాను తప్ప ఇట్లా డబ్బులు ఇస్తాను. అలాంటి లీడర్స్ ఇప్పటి వరకు ఎందుకు ఇలా ఒక ప్రతినిధిగా రాలేకపోయారు అంటే మీరు ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో, నాకు అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించింది ఏంటంటే జనాలకి ఏంటంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కావాలి. ఎవడు 2000 ఇస్తున్నాడు, మనకు 2000 వస్తాయి అతనికి ఓటేస్తే చాలు. మనం ఆయనతో వెనక్కి తిరిగామంటే ఒక 500 వస్తాయి, ఒక బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఇస్తారు చాలా. అంటే ఎవరు కూడా లాంగ్ టర్మ్ లో ఎవరు ఆలోచించట్లేదు. అంత టైం కూడా ఎవరికి లేదు. అంటే లాంగ్ టర్మ్ లో ఒక 5 years తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండాలి అనేది ఎవరు ఆలోచించట్లేదు అనమాట. సో అది ప్రాబ్లం అంతే. అంటే జనాల మైండ్ సెట్ మారాలి. వాళ్ళు మారితేనే ఇది మారింది. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కి తెలుసు. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హత్యలు చేశారని తెలిసి కూడా ఓట్లు వేస్తున్నారంటే, వాళ్ళంత ధైర్యంగా వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే అంటే సొసైటీ ఏ స్టేజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కదా.